ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉత్తమ్తో పాటు పలువురు మంత్రులు హాజరు కాగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫార్సులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదికపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రివర్గ సహచరులతో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోవడం, సుందిళ్ల బ్యారేజీకి బొంగలు పడడం లాంటి అంశాలను పరిశీలించిన ఎన్డీఎస్ఏ ఇటీవలే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వగా దానిలోని ముఖ్యమైన అంశాలు, సిఫార్సులన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్టు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని ఎన్డీఎస్ఏ నివేదికలో స్పష్టం చేసిందని వెల్లడించారు. అయితే వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైన కేబినెట్ లో చర్చించాల్సి ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. రిపేర్లు చేయడమా, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, మరింత నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. నిన్నటి కేబినెట్ భేటీ జరగకపోవడంతో, కీలకమైన అంశాలపై చర్చించలేకపోవడంతో త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.